నమస్కారం. 13 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్కు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త ముప్పుల రంగం ఎంట్రోపీ సీడ్స్ వైపు మళ్లింది. ముఖ్య వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రధాన క్లౌడ్ ప్రొవైడర్పై ఎంట్రోపీ డ్రెయిన్ దాడి జరిగింది. హ్యాకర్లు ఎన్క్రిప్షన్ కీ జనరేషన్ కోసం వాడే రాండమ్ నంబర్లను అంచనా వేస్తున్నారు. వేలాది క్లౌడ్ ఇన్స్టెన్స్లు ప్రమాదంలో ఉన్నాయి. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు ఐడెంటిటీ గ్రాఫ్స్ను డిలీట్ చేస్తోంది. దీనివల్ల డేటా సురక్షితంగా ఉన్నప్పటికీ ఎవరికి ఏ అనుమతులు ఉన్నాయో తెలియక ఆపరేషన్స్ అన్నీ నిలిచిపోతున్నాయి. మొబైల్ సెక్యూరిటీలో ఆండ్రాయిడ్ బయోథర్మల్ సైఫన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇది మీ వేలి ముద్రల వేడి ఆధారంగా పిన్ మరియు పాటర్న్ లాక్లను గుర్తిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. ముందు జాగ్రత్తగా కీ జనరేషన్ కోసం ఫిజికల్లను వాడండి మరియు పాలసీ మార్పుల కోసం డ్యూయల్ సిగ్నేచర్ నిబంధనను వెంటనే అమలు చేయండి. నేటి వార్తలు ఇవి. రేపటి బ్రీఫింగ్లో మళ్లీ కలుద్దాం. సురక్షితంగా ఉండండి.